DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి మరొక భారీ ఊపు లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 18వ SIPB సమావేశంలో 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 29,677 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. పరిశ్రమల అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు చేరేలాగా ప్రత్యేక ఎకోసిస్టమ్ రూపొందించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలో జరిగిన 18వ SIPB సమావేశంలో మొత్తం 50 కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో స్టార్టప్లకు ప్రోత్సాహం, ఉద్యోగ అవకాశాల పెంపు, పరిశ్రమలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకుని రావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇథనాల్ ఉత్పత్తి, బయోఫ్యూయల్స్, సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, బ్యాటరీ టెక్నాలజీ వంటి భవిష్యత్తు రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనాన్ని 50% పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటును వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జులై 3వ తేదీలోపు సొసైటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తరణకు మరింత ప్రాధాన్యమిస్తూ గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. ఈ సొసైటీకి సంబంధించిన నిబంధనలు, నియామకాలు, విధి విధానాలు అన్ని కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కు అనుగుణంగా ఉండాలని సూచించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విబిజీ రామ్జీ పథకం నిధులు, ఉపాధి హామీ పథకం ద్వారా లభించే వనరుల్ని సమర్థంగా వినియోగించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పీఎం శ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం ప్రయోజనాలు అందేలాగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన మంత్రి అవసరమైతే వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసే విధానాన్ని రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాఠశాలల మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, హాజరు శాతం పెంపు, అనాథ పిల్లల సంక్షేమం తదితర అంశాలపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిందని మంత్రి లోకేష్ తెలియజేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించిన మంత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 2 లక్షల మందికి పైగా విద్యార్థులకి కూడా కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో సంచలనం సృష్టించిన గాది సాయికృష్ణ కస్టోడియల్ మరణంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి చాలా రోజులు కావస్తున్న వాస్తవాలు వెలుగులోకి రావడానికి ఇంత సమయం పట్టడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణలంకలో మృతి చెందిన గాది సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు వంగవీటి నరేంద్ర పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ సాయికృష్ణను మే 9న తీసుకువెళ్లారని, అప్పటి నుంచి అతని కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారని పేర్కొన్నారు. పోలీసులకు డీజీపీకి ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించిన అడ్డుకున్నారని తెలిపారు. సాయికృష్ణ మరణంపై సీబీఐతో విచారణ జరిపించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సాయికృష్ణ కుటుంబం తమ పార్టీకి చెందిన వారు కాకపోయినప్పటికీ మానవతా దృక్పథంతో వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఒక దుర్ఘటన. ఈ దుర్ఘటన జరిగి చాలా రోజులైనా వెలుగులోకి రావడానికి మాత్రం చాలా ఆలస్యమైందని చెప్పడానికి నిజంగా వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం ఆలోచించాలి, సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంతకుముందు మేమందరం కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాం, కానీ ఇంత కీన్గా మాట్లాడటం కుదరలేదు. ఇవాళ పర్సనల్గా రావటం, విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరినీ కూడా, నాగేశ్వరరావుని కానీ లేకపోతే నవరంగని కానీ, వారి విజయలక్ష్మి గారి చెల్లెలైనటువంటి హైకోర్టు న్యాయవాది దుర్గతో కానీ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత గుండెలు పగిలిపోయే నిజాలు బయటకు వచ్చాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. 9వ తారీఖున తీసుకొచ్చారు సాయికృష్ణని, గాదే సాయికృష్ణని మార్కాపురంలో ఉంటే. ఎలా తీసుకురాగలిగారంటే విజయలక్ష్మి గారి దగ్గర ఉన్నటువంటి ఫోన్ని సిఐ గారు పంపించి లాక్కొచ్చి తల్లికి ఫోన్ చేస్తే పట్టుకున్నారు. ఎక్కడ ఉండవరా నువ్వు అని పట్టుకుని అక్కడికి వెళ్ళారు.
ఒక స్పెషల్ టీం వెళ్ళి పట్టుకొచ్చారు. మరి ఏమనుకున్నారో, కసబ్ అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు. పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన సంగతి అందరికీ తెలుసు. 9వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు చెయ్యని ప్రయత్నం లేదు. అతన్ని బయటకు తీసుకురావాలని ప్రాధేయపడ్డారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐని ప్రాధేయపడ్డారు. అదిగో పైన ఉన్నాడు, కింద ఉన్నాడు అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇతనితో పాటు అనేక మంది నేరస్తులుగా ఉన్న వాళ్ళు పైన ఉన్నారు. పైన కేకలు వినిపిస్తున్నాయి వీళ్ళందరికీ కూడా. విజయలక్ష్మి గారి చెల్లెలైనటువంటి దుర్గ ఒక న్యాయవాదిగా వెళ్ళి అడిగింది. ఇదిగో అదిగో అన్నారు. ఏమండి చంపేస్తా అన్నారంట కదా అంటే, ఏదో ఎగతాళికి అంటాంలే, నిజంగానే చంపేస్తామా అని కూడా సమాధానం చెప్పారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి దుర్గ ఆ చనిపోయినటువంటి సాయికృష్ణ పిన్ని గారు డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. విన్నారుగా, డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. మా ఓడు కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఘటనపై డీజీపీ, ఇంటెలిజెన్స్, ఏడీజీ, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్లు వివరణ ఇచ్చారు. సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సాయి కృష్ణ ఘటన క్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. నిజాలు నెగ్గు తేల్చే ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పాలని ఆదేశించారు. ఈ ఘటనపై సీనియర్ అధికారి నేతృత్వంలో విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తుకు నిర్ణయించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మచిలీపట్నంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ వేడుకలు ఘనంగా జరిగాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు భారీగా పాల్గొన్నారు. గుడివాడ నుంచి కార్ల ర్యాలీలో మచిలీపట్నం చేరుకున్న నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో సందడి చేశారు. మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరై 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. మచిలీపట్నంలో జరిగిన జిల్లా స్థాయి 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం కూటమి శ్రేణుల భారీ హాజరుతో విజయవంతమైంది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నాయకత్వంలో గుడివాడ నుంచి వందలాది వాహనాలతో కార్ల ర్యాలీగా కార్యకర్తలు మచిలీపట్నం చేరుకున్నారు. సుమా ఫంక్షన్ హాల్ వద్ద ఎమ్మెల్యే రాముకు జిల్లా టీడీపీ అధ్యక్షులు విరంగి గురుమూర్తితో సహా నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభలో మాట్లాడిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతుందని తెలిపారు. మంత్రులు సుభాష్, రవీంద్ర మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రైతుల ఆదాయం పెంపు, పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి కల్పన, మెరుగైన పాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఆకస్మికంగా మృతి చెందిన మహిళా కుటుంబానికి నక్షత్ర చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న బాధిత కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకుంది. పాలకొల్లు కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ గల్ఫ్ దేశాల్లో ఆపదలో ఉన్న తెలుగు కార్మికుల కుటుంబాలకు నిరంతరం సహాయం అందిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం గ్రామానికి చెందిన కొండుపర్తి మేరీ ఉపాధి కోసం ఓమాన్ లోని మస్కట్ కు వెళ్లి పనిచేస్తూ ఉండగా ఆకస్మికంగా మృతి చెందారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న మేరీ మరణంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. ఈ విషయం తెలుసుకున్న నక్షత్ర చారిటబుల్ ట్రస్ట్ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అత్యవసర ఆర్థిక సహాయంగా 50,000 నగదును అందజేసింది. ట్రస్ట్ చైర్మన్ కడలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన సోదరుడు కడలి పులేష్ బాధిత కుటుంబాన్ని స్వయంగా కలిసి ఈ సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కడలి శ్రీనివాస్ మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు కార్మికులకు ఎలాంటి ఆపద వచ్చినా తమ ట్రస్ట్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ట్రస్ట్ ఫౌండర్ కడలి శ్రీనివాస్, చైర్మన్ కడలి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇండియాలో ఉన్న జిఎస్ఎంఏ గ్రూపు ఆధ్వర్యంలో మేము ఇక్కడ రావడం జరిగింది. సార్కే ఆనంద్ కుమార్ గారికి 50,000 చెక్కు ఇస్తామని చెప్పి ఫౌండర్ కడల శ్రీనివాస్ గారు చెప్పడంతో మేము రావడం జరిగింది. అలాగే రమాబాయి సేవా సమితి ప్రెసిడెంట్ గారు, రత్నాకర్ చిన్ని గారు ప్రెసిడెంట్ గారు, నక్షత్ర శ్రీనివాస్, కడల శ్రీనివాసరావు బ్రదర్ పుల్లేష్ గారు, ప్రసన్న కుమార్ గారు, మేమందరం ఇక్కడ రావడం జరిగిందండి. మీ ఊరు రావడం జరిగింది. ఏపీ ప్రెసిడెంట్ గారు ఇక్కడ మేమంతా కలిసి రావడం జరిగిందండి. వచ్చి ఇక్కడ ఆయనకి చెక్కు అందజేయడానికి వచ్చామండి. చెక్కు అందజేయడం జరిగింది. జిఎస్ఎంఏ ఆధ్వర్యంలో
ఇలాంటి మాకేమైనా తెలియజేస్తే మస్కట్లో గల్ఫ్లో ఎవరన్నా ఏదన్నా అకస్మాత్ మరణం గట్టా జరిగితే మాకేమైనా తెలియజేస్తే మేము కూడా సేవా సమితిలో పాల్గొని మా ఇంటి నుంచి మా ఇంటి నుంచి మేము కృషి చేయడం జరుగుతుంది. ఇంతతో సెలవు తీసుకుంటాం. నమస్తే. ఈ జిఎస్ఎంఏ గ్రూప్ నుంచి ఈ రోజుని ఇలాగ వచ్చి ఇలాగ నక్షత్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా సహాయం అందజేస్తున్నటువంటి రాంబాయి గారికి, అలాగే నక్షత్ర శ్రీనివాసరావు వాళ్ళ బ్రదర్ గారికి, పుల్లేష్ గారికి, నెక్స్ట్ ప్రెసిడెంట్ గారికి, అలాగే జిఎస్ఎంఏ సేవ తరఫున మేము అనగా సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే కన్వీనర్ అయినటువంటి వరప్రసాద్ మొత్తం వచ్చి, అలాగే గ్రూప్ సభ్యులు మన ప్రెసిడెంట్ గారు అందరితో కలిపి జిఎస్ఎంఏ గ్రూప్ ప్రెసిడెంట్ గారితో కలిపి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి జరుగుతుంది. గన్నవరంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. అభివృద్ధి సంక్షేమమే 2 కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూటమి నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గంలో 1308 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకుని రావడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. గన్నవరం రోటరీ క్లబ్ లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, గన్నవరం నియోజకవర్గ పరిశీలకురాలు ఆకుల జయ సత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమాన ప్రాధాన్యంతో అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నాయకత్వంలో 2 ఏళ్లలో 1308 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా జరిగినటువంటి గన్నవరం విజయోత్సవ సభకు ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమం ఏం జరిగింది, అభివృద్ధి ఏం జరిగింది, బిడ్డల భవిష్యత్తు కోసం ఎలాంటి పరిశ్రమలు వచ్చినాయి ఈ రాష్ట్రానికి, ఎలాంటి ఉద్యోగాలు ఈ బిడ్డలకు ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం అనే విషయాల్ని ఈ గన్నవరం సభలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఏదైతే సూపర్ 6 అని చెప్పామో సూపర్ 6ని ఈ రోజున విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. దాంతోపాటుగా అభివృద్ధి చూసుకున్నట్టయితే ఒక్క ఉదాహరణతో చెప్తాను నేను. 2014-19 మధ్యన మేము 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో 1000 కిలోమీటర్లు వేశారు. మళ్ళీ ఈ రోజున మరి కూటమి ప్రభుత్వ హయాంలో మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. 7,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లని ఈరోజు మేము వేసుకోగలిగాం. ఆ విధంగా అభివృద్ధి సంక్షేమం మేము 2 కళ్ళతో తీసుకెళ్తాం. దీంతో పాటుగా బిడ్డల భవిష్యత్. ఈరోజు ఒక బీఈడీ ఉద్యోగం ఏమన్న వాళ్ళు బీఈడీ పోస్టులు మొత్తం కూడా టీచర్స్ అందరూ తొలగిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకేం తెలిసి కష్టం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 12 సార్లు డిఎస్సీ చేస్తే 196,000 మందిని నియమించాం. లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత 16,307 మంది. మళ్ళీ రేపు డిఎస్సీ చేయబోతున్నాం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ 10,060 మందికి జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఇది కాకుండా ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడి, 23 లక్షల మందికి బిడ్డల భవిష్యత్తు కోసం, ఉద్యోగ కల్పన కోసం చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తూ ఉంటే కనీసం వచ్చినటువంటి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం చేస్తున్నారు అని కనీసం ఆహ్వానించకుండా మనం పడ్డ కష్టాలన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుభవించారు. ఇందాక సీనన్న చెప్పాడు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే కాకుండా నియోజకవర్గంలో కూడా మనం ఎన్ని కష్టాలు అనుభవించాం, ఎన్ని కేసులు పెట్టించుకున్నాం, జైలుకి వెళ్ళినట్టు ఉన్నారు. అలాగే కొంత ఆర్థికంగా కానీ ఇళ్ల మీద దాడులు చేసిన వాళ్ళు కూడా ఈ డయాస్ మీదే ఉన్నారు. దానికి ఉదాహరణ నా పక్కన ఉన్న చిన్నన్న కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు గురుమూర్తి గారు కానీ, నేను కానీ, అలాగే తెలుగు యువతలో ఉన్న నాయకులు కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు. మేమందరం రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా చేసాం. ఒక కేసు కాదు, ఎన్నో కేసులు పెట్టారు, బెదిరించారు, రకరకాలుగా ప్రలోభాలు పెట్టారు. అయినప్పటికీ కూడా ఎవరు దడవకుండా మడవ తిప్పకుండా 2024 ఎలక్షన్లో మనం పట్టుదలగా చేయబట్టే ఈ రోజున
హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళా నాయకురాలు మేడేపల్లి రమ డిమాండ్ చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడేపల్లి రమ మాట్లాడుతూ దళిత మహిళగా హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనిత వ్యక్తిగత అలంకరణపై మాట్లాడటం గుడివాడ అమర్నాథ్ సంస్కారహీనానికి నిదర్శనమని విమర్శించారు. మహిళల్ని కించపరచడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని తెలిపారు. సమావేశంలో గన్నవరం మండల తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి జాస్తి రేణుక, ఉంగుటూరు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు తుమ్మల లత, తెలుగు మహిళా నాయకులు రేణుక, లత, సుమతి, భారత లక్ష్మి, కవిత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కూర్చోవడానికి కారణం ఏంటంటే మన హోమ్ మినిస్టర్ ఒక దళిత మహిళా లోకానికే వన్నె తెచ్చిన వ్యక్తి హోంమంత్రి అనిత గారు. ఎత్ర నారి అంత పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో పూజించబడతారో అక్కడ దేవతల నివాసం ఉంటారని నానుడి వేదాల ప్రకారం. అయితే మన రాష్ట్రంలో గత పాలకులు చేసినటువంటి పాలన ఏదైతే ఉందో దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రభుత్వాన్ని తరిమి 11 సీట్లకి పడగొట్టారండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించకుండా ప్రజాప్రతినిధులు అయ్యుండి ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎవరికైనా అదే శాస్తి జరుగుతుంది. ఏ పార్టీకైనా అదే శాస్తి జరుగుతుంది. ఇది ఒక పార్టీ ఒకలాగా ఇంకో పార్టీ ఒకలాగా అయితే కాదు. రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీకి విమర్శించే హక్కు అనేది రాజ్యాంగం కల్పించింది. అయితే ఆ యొక్క విమర్శలు ఎలా ఉండాలంటే రాజకీయం పరంగా వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖల గురించి మాట్లాడాలి, వాళ్ళ పనితీరు గురించి విమర్శించాలి. కానీ వ్యక్తిగత హననం చేసి వ్యక్తిత్వాన్ని దూషించే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదండి. ఈ రోజున గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి, ఆయన అలియాస్ కోడిగుడ్డు మంత్రి. కోడిగుడ్డు అంటే రాష్ట్ర ప్రజలందరికీ సుస్పష్టంగా అర్థమవుతుంది. ఆయన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారిని ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని ఆమె యొక్క రూపాన్ని కించపరుస్తూ మాట్లాడారు. దళిత మహిళలంటే అంత చిన్న చూపా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నీకేదైనా ఉంటే రాజకీయంగా ఆమెను ఎదుర్కోలేక చేతగాక మీ అసమర్థత వల్ల ఆమెకి గాది సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. విజయవాడ గాంధీనగర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ కంబంపాటి కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ పర్వతనేని హరికృష్ణ మాట్లాడారు. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడో ప్రభుత్వం వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ కంబంపాటి కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ పర్వతనేని హరికృష్ణలు గాంధీనగర్ లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గాది సాయికృష్ణ కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక కృష్ణలంక పోలీసుల పాత్రపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ చేసిన తప్పులను సమర్థించడం లేదని, అయితే చట్టం, కోర్టులు ఉండగా ఎవరినైనా అదృశ్యం చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థకు విడ్డూరమని అన్నారు. కంబంపాటి కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ జాయింట్ సెక్రటరీని, ఆంధ్రప్రదేశ్. గత కొన్ని రోజులుగా మనం మీడియాలో ఈ గాదే సాయికృష్ణ అనే కుర్రాడిని మిస్ అవ్వడం అనేది జరిగింది. ఇతను గత నెల మే 9వ తారీఖున కృష్ణలంక పోలీసులు తీసుకెళ్లారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలు మే 9 నుంచి ఇప్పటిదాకా కూడా కనీసం దీని మీద ప్రభుత్వం స్పందించకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే చెప్తోంది, అతను చేసే నేర ప్రవృత్తిను, అతను నేరాలు ఘోరాలు చేసిన విధానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ఏమాత్రం సహకరించదు, ఏమాత్రం స్పందించదు, దాని మీద సమర్థించే పరిస్థితి అనేది లేదు. మేము ఒక్కటే కోరుతున్నాం ఈ సందర్భంగా, అతను ఎక్కడున్నాడు, గాదే సాయికృష్ణ అనే కుర్రాడు అసలు ఎక్కడున్నాడు, అసలు మిస్సింగ్, ఈ వెనకాల ఎవరున్నారు, అసలు ఏం జరుగుతోంది, రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాం. ఈవెన్ కసబ్ని కూడా, అంత ఉగ్రవాది చర్యలు చేసి అంతమందిని చంపిన కసబ్ని కూడా ఒక న్యాయపరంగా చట్టపరంగా శిక్షించారు తప్ప భారతదేశంలో తీసుకెళ్ళి ఎన్కౌంటర్లు చేసి చంపేలేదే. సో అసలు మన కళ్ళు ఎదురకుండానే ఒక న్యాయం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే ఇతను తప్పులు చేస్తున్నాడు, చాలా నేరాల్లో ఉన్నాడు, గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు అంటున్నారు, చాలా చెప్తున్నారు, చాలా కేసులు ఉన్నాయి.
కానీ ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాం, ఏదున్నా కూడా చట్ట ప్రకారం జరగాలి కదా, చట్ట ప్రకారం అతన్ని శిక్షించాలి కదా, దానికి కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులు పనిచేస్తున్నాయి కదా. సో ఇవన్నీ కాకుండా ఓన్ చట్టంగా మరి ఏం చేశారో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, అతను ఎక్కడున్నాడు మేము ఒక్కటే అడుగుతున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, అతను ఎక్కడున్నాడు, ఈ ఎక్కడున్నాడు అనే దాని మీద ఈరోజు ప్రభుత్వం స్పందించి ఏదైతే కమిటీ వేశారో, సీనియర్ ఐపీఎస్ అధికారితో కమిటీ వేశారో, ఆ కమిటీ నిజ నిర్ధారణ చేసి నిజాలు బయట పెట్టాలి అని చెప్పేసి, మళ్ళీ డీవియేట్ చేయకుండా ఇంకోటి చేయకుండా అతను ఎక్కడున్నాడు ఈ ఒక్కటి మాత్రం చెప్పాలని చెప్పేసి, అతను ఎక్కడున్నాడు, అతనికి ఏం జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు, వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నట్టు వాళ్ళకు ఒకటే న్యాయం అడుగుతున్నారు, అతను ఎక్కడున్నాడు, ఉన్నాడా లేదా, అంతేగాని సోషల్ మీడియాలో అతని గురించి ఇంకోటి చెప్పడం, అతను నేరాలు చేశాడు, ఘోరాలు చేశాడు, ఇవన్నీ కాదు. నేరాలు చేసినందుకు అతను శిక్ష అనుభవిస్తాడు, దానికి కోర్టులు ఉన్నాయి. కానీ క్యాన్సర్ చికిత్స రంగంలో ఆధునిక వైద్య సాంకేతికతలు రోగులకి కొత్త ఆశలు కల్పిస్తున్నాయని యశోద ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎస్ మధుకర్ తెలిపారు. రోగి ఆరోగ్య పరిస్థితి, వ్యాధి స్వభావం, జన్యుపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని వ్యక్తీకరించి చికిత్స అందించడం ద్వారా మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. రక్త సంబంధిత క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణాశయ సంబంధిత క్యాన్సర్లకు యశోద ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందస్తు గుర్తింపు, ఆధునిక చికిత్సా విధానాల ద్వారా క్యాన్సర్ పై విజయవంతంగా పోరాడవచ్చని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశాలు గణనీయంగా పెరిగాయని డాక్టర్ ఎస్ మధుకర్ తెలిపారు. దీంతో చికిత్స మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు రోగులు కోలుకునే అవకాశాలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్ బొల్లు శ్రీతేజ, యశోద ఆసుపత్రి మార్కెటింగ్ విభాగం ఏజీఎం వెంకటేశ్వరరావు, వీరంకి మార్కెటింగ్ మేనేజర్ రెంటాల విజయ్ కుమార్, ఎస్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉంటాయండి, అంటే అన్ని హాస్పిటల్స్ లానే ఏంటంటే సెగ్మెంట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ అందరికీ ఒకటే జరుగుతుంది, యాజ్ పర్ ప్రోటోకాల్ జరుగుతుంది. కాస్ట్ ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు ఆప్ట్ చేసుకునే రూమ్ బట్టి వాటి బట్టి చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అని నేను చెప్పాను కదా, ఎర్లీగా చేస్తే ఏంటంటే మనకి తక్కువ మొడాలిటీస్లో అయిపోతుంది, అయితే ఓన్లీ సర్జరీతో కానీ ఓన్లీ రేడియోథెరపీతో కానీ అయిపోతుంది. అదే కనుక లేట్ అయ్యేసరికి ఏంటంటే మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సర్జరీ చేయటం, తర్వాత కీమోథెరపీ ఇవ్వటం, రేడియేషన్ ఇవ్వటం, లేకపోతే కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చాక సర్జరీ చేయటం, ఇలా మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంచెం కాస్ట్ బర్డెన్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. సో అందుకే చెప్తున్నాను, స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ అనేవి ఈవెన్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. మనం అనుకుంటాం సంవత్సరం చేయించుకుంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఇలా అనుకుంటాం, మన ఇన్సూరెన్స్ పే చేస్తే మనకి సంవత్సరానికి ఎంత వెళ్ళిపోతుంది అనుకుంటాం. బట్ క్యూములేటివ్గా ఓవరాల్గా చూసుకుంటే మీరు లైఫ్ టైం స్క్రీనింగ్ మీద, ఇన్సూరెన్స్ మీద స్పెండ్ చేసిన దాంతో పోలిస్తే ఇలా లేట్గా డిటెక్ట్ అయ్యి ఒకవేళ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తే బర్డెన్ చాలా పెరుగుతుంది. క్యాన్సర్ అనేది ఏంటంటే, క్యాన్సర్ అంటే మన బాడీలో రోజు ఎన్నో కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. మన బాడీలో మల్టిపుల్ మెకానిజమ్స్ ఉంటాయి, వాటిని ఎగ్జాక్ట్గా ఎలా చేయాలో అలా చేయటం కోసం. సో వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ మెకానిజమ్స్లో కొన్ని వీక్ అయ్యి అప్పుడప్పుడు కొన్ని కణాలు అదుపు తప్పి ప్రవర్తిస్తాయి. అంటే ఉంటుంది, అదే చెప్తున్నాను. ఇప్పుడు జనరల్గా మామూలుగా ఇది నార్మల్ ప్రాసెస్సే, క్యాన్సర్ అనేది కూడా ఏజింగ్లో ఒక ప్రాసెస్ అది. సో కొన్ని కణాలు అదుపు తప్పి అవి మామూలుగా చనిపోవాలి, ఈ టైంకి చనిపోకుండా ఇంకా ఎక్కువ కాలం బతుకుంటాయి. సో బతికుండి అవి ఇంకా వాటిని పెంపొందించుకుని అక్కడ ఉన్న వాటి దగ్గర ఆహారాన్ని కూడా అవి లాగేసుకుంటాయి. అండ్ మళ్ళీ అవి వేరే చోటకు కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా వ్యాపించి అక్కడున్న. నమస్తే అండి, నేను డాక్టర్ మధుకర్ అండి, సర్జికల్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ సర్జన్, యశోద సోమాజిగూడలో పనిచేస్తున్నాను. సో మన క్యాన్సర్ గురించి ఆల్రెడీ చాలా అవగాహన ఉంది, బట్ జనాలు ఏంటంటే కొంచెం ఇంప్లిమెంటేషన్లో కొంచెం ప్రాబ్లం చూపిస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఏంటంటే క్యాన్సర్ మన అందరికీ తెలుసు, క్యాన్సర్లో స్టేజెస్ అనేవి ఉంటాయి. జనరల్గా 4 స్టేజెస్ అనేవి ఉంటాయి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని. చాలా క్యాన్సర్లు మనం ఫస్ట్, సెకండ్ స్టేజ్లో కనుక గుర్తించి వైద్యం అందిస్తే సో ఆల్మోస్ట్ 90% మంది క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే కనుక 4th స్టేజ్ దాకా వెళ్ళిందంటే ఓన్లీ 40% మంది కూడా 5 సంవత్సరాలు ఉంటారని గ్యారంటీ ఇవ్వలేము. సో ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలుసు. సో అయినా సరే ఇంప్లిమెంట్ చేయడానికి, స్క్రీనింగ్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కడో సందేహిస్తున్నారు. సో జనాలు ఏంటంటే స్క్రీనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్క్రీనింగ్ ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, ఈ మధ్య చాలామందిలో 45-55 మధ్యలో కోలాన్ క్యాన్సర్లు విపరీతంగా చూస్తున్నాం. సో కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఓకే. సో అలాగే స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల స్క్రీనింగ్, వీటి వల్ల ఆల్రెడీ ఎంతో ఇంపాక్ట్ ఉందని చెప్పి ఆల్రెడీ మనకి ఎంతో ఎస్టాబ్లిష్డ్ డేటా ఉంది.
సో స్క్రీనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో రెగ్యులర్ స్క్రీనింగ్స్ అనేవి మన లైఫ్లో ఒక పార్ట్గా చేసుకోవాలి. సో మనకి